అగైన్ మళ్ళీ మీరే ఈ సినిమాలో మీ కాంబినేషన్లో, మీ ఇద్దరు కాంబినేషన్లో ఇలా చేయటం అంటే మధ్యలో మీ సినిమా టుక్ టుక్ అనే సినిమా వచ్చింది అనుకోండి, టుక్ టుక్ ఫస్ట్ చేశారా, కోర్ట్ ఫస్ట్ చేశారా? షూట్ 1.5 year బ్యాకే చేశాను. కోర్ట్ కంటే ముందు 1.5 year ముందే చేశారు. బట్ ఆఫ్టర్ కోర్ట్ అది రిలీజ్ అయింది. సేమ్ ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకింగ్స్. ఓకే. సో మీది మంచి పేరు, సో మంచి ఏమంటారు రెస్పాన్స్ ఉంది మీ ఇద్దరికి. మళ్ళీ మీ ఇద్దరిని ఈ సినిమాలో పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి, మీకు ఏమన్నా తెలుసా? తెలియదా? తెలుసుకోవాలని అనుకోవట్లేదా? అంటే వెంకట్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారండి. ఓకే. సో మేబీ అంటే ఆఫ్టర్ కోర్ట్ ఈ కథ విన్నాక మేమిద్దరమే అనిపించాం. సో కథ విన్న తర్వాత ఈ కథకి మీ ఇద్దరం యాప్ట్ సూట్ అవుతాం అని అనిపించింది. నాకు కాదు, ప్రొడ్యూసర్ గారికి. రైట్. ఓకే. మీరు కథ విన్న తర్వాత మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, మాకి అంటే ఈ కథకు మేము సూటబులే అని. కథ విన్న తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు ఆయన కథ రాసుకున్నప్పుడు, కథ ఆయన సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో మిమ్మల్ని పిక్ చేసుకోవాలని అనుకుని ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని పిక్ చేసుకున్నారో మీ ఒపీనియన్ మీకేమనిపించింది ఈ కథ గురించి, బ్యాండ్ మేళం కథ గురించి? బాగా అంటే కొత్తగా అనిపించింది అండ్ ఇట్స్ నైస్ అండి. అంటే చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉందండి. మేమే యాప్ట్ అవుతాం అని అనుకోలేదు, బట్ చేయొచ్చు, బాగుంటుంది మేము ఇద్దరం చేస్తే అన్నట్టు అనిపించింది. రైట్. సూపర్ అండి, నిజంగానే చాలా బాగుంది. అంటే ఈ స్టోరీ మనం ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే బావ మరదల క్యారెక్టర్లో మీకు చాలా బాగా ఏమంటారు కుదిరింది ఆ కాంబినేషన్ మీ ఇద్దరికి. మరి బావ మరదలుగా చూపించారు కదా. అవును. అంటే చిన్నప్పటి నుంచి పరిచయం లేదా, మధ్యలో పరిచయం అయ్యారా? చిన్నప్పటి నుంచి చూపించారు. సో ఇంటర్ నుంచి బీటెక్ అయిపోయే లైఫ్ స్టోరీలో అది బట్ మేము కనపడ్డం అనుకోండి. అంటే మా ఆర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే అంతేలేండి.